Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women. Today's my topic is benefits and applications of object-oriented programming. Benefits of object-oriented programming. Object-oriented programming offers several benefits to the program designer and the user. ఓకే, అంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? చాలా బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓన్లీ యూజర్కే కాదు, ఎవరికి ప్రోగ్రామ్ని డిజైన్ చేసే డిజైనర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ contributes to the solutions of many problems associated with the development and quality of software product. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేస్తుంటే ఆ సంబంధించిన డెవలప్మెంట్లో కావాల్సిన మనం ఏదైతే క్వాలిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తారు. ద న్యూ టెక్నాలజీ ప్రొమిసెస్ గ్రేట్ ప్రోగ్రామర్ ప్రొడక్టివిటీ, బెటర్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ లెస్ మెయింటెనెన్స్ కాస్ట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయటం వల్ల డిజైన్ చేసే ప్రోగ్రామర్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే, ఆ ప్రోగ్రామ్ యొక్క ప్రొడక్టివిటీ డెవలప్ చేయడం అనేది పర్టికులర్ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు, అలాగే ఎవరైతే కస్టమర్ ఉంటారో తనకి తగ్గ క్వాలిటీతో మనం ప్రొవైడ్ చేసేటట్టు సాఫ్ట్వేర్ని, అలాగే తక్కువ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్తో కంప్లీట్ చేసేటట్టు మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఆ బెనిఫిట్స్ ఏంటి, ద మెయిన్ ప్రిన్సిపల్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, through inheritance we can eliminate redundant code and extend the use of ఎగ్జిస్టింగ్ క్లాసెస్. మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అంటే చూసాం, ఏంటంటే అక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఓకే, మనం యూజ్ చేస్తున్న క్లాస్కి మనం ఏం చేస్తాము, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయిన క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అనేవి ఇక్కడికి యూజ్ చేసుకుంటాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సిన అవసరం ఉండదు. కోడింగ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటి అంటే, ఒక్కసారి రాసిన కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇన్హెరిటెన్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, డూప్లికేషన్. రిడండెన్స్ కోడ్ అంటే ఏంటంటే డూప్లికేషన్ అనమాట. డూప్లికేటింగ్ కోడ్ని ఎలిమినేట్ చేస్తుంది. అలాగే ఒక్కసారి ఎక్స్టెండింగ్ ద యూజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్, ఒక్కసారి రాసిన క్లాస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, అంటే రీయూజబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే రీయూజబిలిటీ. సో ఆ రీయూజబిలిటీ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి రీయూజబిలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, we can build programs from standard working modules that communicate with one another rather than having to start writing the code from scratch. This leads to saving of development time and higher productivity. దట్ మీన్స్ అంటే ఏంటంటే, మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయటం అనేది టూ వేస్లో చెప్పొచ్చు. ఒకటి ఏంటి అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ మీన్స్ ఏంటంటే, మనం ఏ ప్రోగ్రామ్నైనా డెవలప్ చేయాలి అంటే స్టార్టింగ్ నుంచి మనం ప్రోగ్రామ్ డెవలప్ చేసుకుంటూ వస్తే కనుక దాన్ని ఏమంటారు అంటే ఫ్రమ్ ద స్క్రాచింగ్ అంటారు. కోడింగ్ అనేది ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ నుంచి రాసుకుంటూ వస్తున్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే కోడింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు. సో మనకి టూ వేస్లో ప్రోగ్రామింగ్ డెవలప్ చేసేది. ఒకటి ఏంటి అంటే ఫ్రమ్ ద స్క్రాచింగ్, దాన్ని యూజ్ చేసి మనం డెవలప్ చేయటం వల్ల మనకి ఏంటి అంటే లాట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అవుతుంది, అలాగే మనీ అనేది వేస్ట్ అవుతుంది, అలాగే మనం ఎర్రర్స్ అనేవి రెక్టిఫై చేయటం అనేది కూడా ఏమవుతుంది అంటే స్కోప్ ఆఫ్ బగ్స్ అంటే ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసేటప్పుడు ఫ్రమ్ ద స్టార్టింగ్, దట్ మీన్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే. సో అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది అంటే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బ్లాక్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం అసెంబుల్ చేసి ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం కాబట్టి లాట్స్ ఆఫ్ టైంని సేవ్ చేస్తాం. ఓకే, అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యింది అంటే దాంట్లో వచ్చిన ఎర్రర్స్ అన్నీ మనం మోడిఫై చేసినట్టు, రెక్టిఫై చేసినట్టు. సో దానివల్ల మనకి లాట్స్ ఆఫ్ బగ్స్ వచ్చే ప్రాబ్లం తగ్గుతుందనమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏం చెప్తా అంటే, మనం ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేసేది టూ వేస్. వన్ ఏది ఫ్రమ్ ద స్క్రాచ్, బిగినింగ్ నుంచి చేయటం. సో ఆ బిగినింగ్ నుంచి చేయటం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయటానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేయటం వల్ల మనకి ఏం చేయగలుగుతామంటే, తక్కువ టైంలో మనం
ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలుగుతాము. అలాగే మనీ అనేది కూడా సేవింగ్. అంతేకాకుండా ఇది చూడండి, దిస్ లీడ్స్ టు సేవ్ ఆఫ్ డెవలప్మెంట్ టైమ్ అండ్ హై ప్రొడక్టివిటీ. మనం ఎవరైతే యూజర్ ప్రొడక్టివిటీ పర్టికులర్ టైంలో మనం కంప్లీట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళకి కరెక్ట్గా ఇస్తాం, అలాగే హై ప్రొడక్టివిటీతో ఇస్తాము అని చెప్తాడు. ఓకేనమ్మా, ప్రొడక్టివిటీ అంటే అర్థమైంది కదా. ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ప్రోగ్రామ్ నుంచి మనం డెవలప్ చేస్తాం కాబట్టి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాటిని మనం యూస్ చేసేసుకుంటాం కాబట్టి, ఇప్పుడు ఏమవుతుంది అంటే కొత్తగా మనం డెవలప్ చేయాల్సింది, కొత్తగా ఎర్రర్స్ ఏమీ రావు కాబట్టి ప్రొడక్టివిటీ అనేది హైగా ఉంటుంది అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 100 యూనిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కోడ్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి 100 యూనిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి అంటే ప్రతి యూనిట్ రాసుకుంటూ రావాలి. 100 యూనిట్స్ అవ్వటానికి నాకు 1000 యూనిట్స్ ఆఫ్ టైం పడుతుంది అనుకుందాం. అదే కనుక నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తున్నాను అనుకో, 60 యూనిట్స్ ఆఫ్ డేటా నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాలో ఉంది. ఇప్పుడు నేను ఎంత డెవలప్ చేయాలి? ఓన్లీ 40 యూనిట్స్ ఆఫ్ డేటాని నేను డెవలప్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, 1000 యూనిట్స్ ఆఫ్ టైం అవ్వాల్సిందల్లా నాకు ఏమవుతుంది, 500 యూనిట్స్ ఆఫ్ టైం నాకు మిగులుతుంది. అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు, మనకి టైం అనేది చాలా తక్కువగా యూజ్ అవుతున్నట్టు, డెవలప్మెంట్ టైం అనేది ఏమవుతుందంటే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది అని చెప్తారు. క్లియర్? Okay, next point. The principle of data hiding helps the programmers to build secure program that cannot be invaded by code in other parts of the program. ఈ పాయింట్ మీరు ఆల్రెడీ నిన్న బేసిక్ కాన్సెప్ట్స్లో చూశారు. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ wrapping up of data and method in a single unit. అసలు ఎన్క్యాప్సులేషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అనుకున్నాం? డేటా హైడింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఆ లోపల జరిగిన మెథడ్ అనేది, డేటా అనేది ఏవైతే వ్రాప్ అయినాయో, యాడ్ అయినాయో అది ఎవరికీ తెలియదు. ఓన్లీ ఆ ఆబ్జెక్ట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే ఆ ప్రోగ్రాంలో ఆ పర్టికులర్ డేటా అనేది ఎలా అవుతుంది అంటే హైడ్ అవుతుంది. హైడ్ అవ్వటం వల్ల అది కావాల్సిన వాళ్ళు యూస్ చేసుకుంటారు, కానీ దాంట్లో ఏముంది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంతమందికైనా ఆ డేటాని నేను పాస్ చేస్తాను, బట్ ఆ డేటా లోపల కోడే ఉంది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి నా డేటా ఎవరు ఏం చేయలేరు, ఎవరు దాన్ని డేటాను ఎవరు థెఫ్ట్ చేయలేరు. సో దానివల్ల ఏమవుతుంది అంటే నాకు డేటా అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఈ సెక్యూరిటీ అనేది దేనివల్ల కలుగుతుందంటే డేటా హైడింగ్ వల్ల జరుగుతుంది. ఓకే, సో డేటా హైడింగ్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఎన్క్యాప్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ టు కోఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ ఇంటర్ఫేస్. మనం చెప్పుకున్నాం ఒక క్లాస్కి నేను ఎన్నైనా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఏంటంటే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇన్నే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలని రూల్ ఏమి ఉండదు. కాబట్టి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇట్ ఈస్ పాసిబుల్ టు మ్యాప్ ఆబ్జెక్ట్స్ in the problem domain to those objects in the program. దట్ మీన్స్ నువ్వు జనరల్గా ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నావు అనుకో, దాంట్లో జనరల్గా ఒక ప్రాబ్లమ్కి సంబంధించి ఏమైతే నువ్వు ఆబ్జెక్ట్స్ అని ముందు గుర్తుంచుకుంటావు వాటినే నువ్వు ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్స్గా యూస్ చేయొచ్చు. నేను మీకు క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాను, ఏంటంటే క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, బెంచెస్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి అని చెప్పాను. సో ఆ క్లాసెస్లో స్టూడెంట్స్ అనేవి ఆబ్జెక్ట్స్ అవుతాయి, బెంచెస్ అనేవి ఆబ్జెక్ట్స్ అవుతాయి అని చెప్పుకున్నాం. సో అదే ఒక స్టూడెంట్ని క్లాస్గా తీసుకుంటే ఆ స్టూడెంట్ నేమ్స్ ప్రియా, సుశీల, సంథింగ్ కొన్ని నేమ్స్ ఏమవుతాయి, ఏవైతే నేమ్స్ ఉంటాయో అవన్నీ ఏమవుతాయి అంటే ఆబ్జెక్ట్స్ అవుతాయని చెప్పి. సో నేను ఇప్పుడు ఆ నేమ్ ఏదైతే నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి యూస్ చేశానో అదే నేమ్ని నేను ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ పాయింట్. ఇట్ ఈస్ ఈజీ టు పార్టిషన్ ద వర్క్ ఇన్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ నేను చేయొచ్చు అంటే ఈజీగా పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఆ పార్ట్స్ నేను ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ద డేటా సెంటర్డ్ డిజైన్ అప్రోచెస్ enables us to capture more details of the model in an implementing form. సో డేటా సెంటర్ డిజైన్ అప్రోచ్ అనే ఒక అప్రోచ్ని యూస్ చేసుకోవటం వల్ల నేను చాలా డీటెయిల్స్ని నేను ఏదన్నా ఒక ఫామ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాంట్లో నేను యూస్ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ కెన్ బి easily upgraded from smaller to
లార్జ్ సిస్టమ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టంలో మనం ఏం చేయొచ్చు అంటే స్మాల్ సిస్టమ్ నుంచి లార్జ్ సిస్టమ్ వరకు నేను ఏది కావాలన్నా అప్గ్రేడ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాను. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ టెక్నిక్ ఫ్రమ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ మేక్ ద ఇంటర్ఫేస్ descriptions with external system much సింప్లర్. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్కి మెసేజ్ పాసింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇది సేమ్ పాయింట్. సో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి మనం ఈజీగా కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు అని చెప్తాడు. ఓకే, సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ కెన్ బి ఈజీలీ మెయింటైన్. మనం ఏదైనా యూస్ చేసిన సాఫ్ట్వేర్ ఎంత కాంప్లెక్సిటీగా ఉన్నా కానీ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేయడం వల్ల చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే అమ్మా, బెనిఫిట్స్, దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ హ్యాస్ బికమింగ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ బజ్ వర్డ్ టుడే. అంటే ప్రస్తుతం ఉన్న టుడే వరల్డ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ బిగినింగ్ టు గెయిన్ ఇంపార్టెన్స్ ఇన్ మెనీ ఏరియాస్. సో మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీన్స్ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఏ ప్లేసెస్లో యూస్ చేస్తున్నామో, యూస్ చేయటం వల్ల మనకి ఏమేమి ఇంపార్టెన్స్ అనేవి ఉంది, ఏం ఇంపార్టెన్స్ వస్తున్నాయి అని చెప్పి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో హండ్రెడ్స్ ఆఫ్ విండోస్ సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ యూజింగ్ ద ఊప్స్ టెక్నాలజీ. ఓకే, విండోస్ సిస్టమ్స్ అనేవి ఊప్స్ టెక్నాలజీ యూజ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ సిస్టమ్ని డెవలప్ చేశారు అని చెప్తారు. సో ద ప్రామిసింగ్ ఏరియా ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్క్లూడ్స్. సో మనం ఎక్కడెక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తున్నాము అంటే ఈ పాయింట్స్ చూడండి. ఫస్ట్ పాయింట్, రియల్ టైమ్ సిస్టమ్. వాట్ ఈజ్ ఎ రియల్ టైమ్ సిస్టమ్? It is a system where parameters change every time continuously, thus output change instantaneously and its result is dynamically. So real time system is a dynamic system. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు థర్మల్ ప్లాంట్ తెలుసు కదమ్మా, థర్మల్ ప్లాంట్లో టెంపరేచర్ అనేది చేంజ్ ఫ్రీక్వెంట్లీగా అవుతుంది. సో ప్రెజర్స్ ఆల్సో చేంజ్ ఫ్రీక్వెంట్లీ. సో అక్కడ మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ బట్టి ప్రెజర్ మారుతూ ఉంటుంది కాబట్టి డేటా అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. అంటే సో ఇట్ ఈస్ ఏ డైనమికల్. సో ఇన్ దోస్ ప్లేసెస్ వీ యూస్ రియల్ టైమ్ సిస్టమ్స్. వాటన్నిటిని రియల్ టైమ్ సిస్టమ్స్ అంటాం. ఆ ప్లేసెస్లో మనం ఏం యూస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తాము అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్, సిమ్యులేషన్ అండ్ మోడలింగ్. సిమ్యులేషన్ మీన్స్ limitation of real world product without physical construction. We can develop a product and we can check and how it looks like. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కార్స్ కానీ బైక్స్ కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, వాటిని డెవలప్ చేసేటప్పుడు దానికి సంబంధించిన మోడలింగ్ అంతా ముందుంటుంది. ఆ మోడలింగ్ ప్రకారం ఒకటి డెవలప్ చేసి దాన్ని ఏం చేస్తారు, మార్కెట్లోకి రిలీజ్ చేసి బాగుంటే కనుక అప్పుడు ఏం చేస్తారు, సేమ్ మోడలింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. అదే మోడలింగ్ యూస్ చేసి నెంబర్ ఆఫ్ బైక్స్, నెంబర్ ఆఫ్ కార్స్ అనేవి డెవలప్ చేస్తారు. సో ఆ ప్లేసెస్లో కూడా మనం ఏం యూస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ దగ్గర యూస్ చేస్తాం. నెక్స్ట్ హైపర్ టెక్స్ట్, హైపర్ మీడియా అండ్ ఎక్స్పర్ట్ టెక్స్ట్. ఇట్ ఈజ్ ఏ సూటబుల్ ఫర్ వేరియస్ మీడియా అప్రోచెస్. ఓకే, హైపర్ టెక్స్ట్, హైపర్ మీడియా అనేవి వేరియస్ మీడియా అప్రోచెస్ కాబట్టి ఈ ప్లేసెస్లో కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీని యూస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్. Artificial intelligence is a combination of both hypermedia and real-time systems. Okay. Next point, neutral networks and parallel programming refers to a network of biological neutrons and it consists of artificial neutrons or nodes. Neutrons means biological word. Nodes means computer related word. Okay. And large problems can be divided into small ones and are solving concurrently means parallel programming. సో న్యూట్రల్ నెట్వర్క్ అంటే ఆర్టిఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్స్ ఉంటాయి కదమ్మా, దాంట్లో ఉన్న లార్జ్ ప్రాబ్లమ్స్ని స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి ప్యారలల్గా
ప్రోగ్రామింగ్ చేయటాన్ని ఏమంటారు అంటే న్యూట్రల్ నెట్వర్కింగ్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఆ ప్లేసెస్లో కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, డెసిషన్ సపోర్టెడ్ ఆఫీస్ ఆటోమేషన్ సిస్టమ్. Automation is a type of real system in which embedded systems make it easy. In case of automation and embedded system, we use object-oriented programming. Okay, next point, CIM, CAM, CAD system. CAM means computer aided manufacturers. CAD means computer aided design. Here also we can make use of object-oriented programming. Okay, these are all the benefits of applications of object oriented program. Applications of object oriented means ఏ ప్లేసెస్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తున్నాము అని చెప్పటానికి మనం యూస్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లేసెస్ వీఆర్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.